రేవంత్ సర్కార్ మహిళలకి ఒక గుడ్ న్యూస్ అయితే వినిపించినటువంటి పరిస్థితి. ఫ్రీగా 4 ఎకరాలు ఇస్తోంది రేవంత్ సర్కార్. నిజమా? అవునా? అనేది ఒక సందిగ్ధాన. యెస్, ఇది ఖచ్చితంగా నిజం. ప్రభుత్వం ఆల్రెడీ ఒక జీవో కూడా రిలీజ్ చేసింది. ఇది నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక శుభ పరిణామం. అయితే కండిషన్స్ అప్లై. ఏదైతే మహిళా స్వయం సహాయక సంఘాలు ఏదైతే ఉంటాయో వాళ్ళ ఆ గ్రూప్స్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. వాళ్ళకి 4 ఎకరాలు ఫ్రీగా ఇచ్చి ఖచ్చితంగా ఏదైతే సోలార్ విద్యుత్ ప్లాంట్లని వాళ్ళ చేత ఏర్పాటు చేసి సుమారుగా 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఖచ్చితంగా సేకరింప చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందట. సో వాస్తవానికి 4000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నటువంటి రేవంత్ సర్కార్ ఈ క్రమంలో మహిళా స్వయం సహాయక సంఘాలని ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి భూమి ఇచ్చి సుమారుగా 4 ఎకరాలు ఒక్కొక్క గ్రూప్కి భూమి ఇచ్చి సుమారుగా 1000 మెగావాట్లు సేకరింపజేయాలని రేవంత్ సర్కార్ అయితే ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆల్రెడీ రాఖీ పండుగ నాడు నిజంగా ఆడపడుచులకి, తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులందరికీ కూడా మరి ముఖ్యంగా మహిళా స్వయం సహాయక సంఘాలకి ఒక గుడ్ న్యూస్ అయితే వినిపించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి ఒక క్లియర్ కట్గా ఒక న్యూస్ అయితే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారిత కోసం ఒక ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది సారేవంత్ సర్కార్. సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం మహిళా సంఘాలకు 4 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రకటించారు. ఇది మహిళలకు ఆర్థిక స్వావలంబన, సాధికారతను ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించింది. ఈ పథకం కింద 4000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 1000 మెగావాట్లు మహిళా సంఘాల ద్వారా ఉత్పత్తి అవుతాయని కూడా ప్రభుత్వం స్పష్టీకరించింది. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. వారి అభివృద్ధికి సంబంధించి మేలు చేసే నిర్ణయాలు చాలా ఉన్నాయి. తాజాగా వారికి 4 ఎకరాల భూములు ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారత కోసం ఒక ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం మహిళా సంఘాలకు 4 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రకటించారు. ఇది మహిళలకు ఆర్థిక స్వావలంబన, సాధికారతను ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించబడినది. ఈ పథకం కింద 4000 మెగావాట్ల సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 1000 మెగావాట్లు మహిళా సంఘాల ద్వారా ఉత్పత్తి అవుతాయంటూ కూడా చెప్పుకొచ్చింది. ఒక్కో మెగావాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సుమారు 3 కోట్ల వ్యయం అవుతుందని కూడా ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ఖర్చులు 10% మహిళా సంఘాలు భరించబోతుండగా మిగిలిన 90% బ్యాంకుల ద్వారా రుణాల రూపంలో ఇస్తారు. మహిళా సంఘాల రుణాల చెల్లింపులు 99% వరకు విజయవంతమైన ట్రాక్ రికార్డు కలిగి ఉన్నాయి. అందువల్ల బ్యాంకులు ఈ రుణాలను అందించేందుకు సానుకూలంగా ఉన్నాయి. ఈ పథకం కింద ప్రభుత్వం ఇప్పటికే అందుబాటులో ఉన్న భూములను గుర్తించడం ప్రారంభించింది. ముఖ్యంగా ప్రభుత్వ భూములు, దేవాదాయ, నీటిపారుదల శాఖల ఆధీనంలో ఉన్నటువంటి భూములు, అలాగే గిరిజన భూములను ఈ ప్రాజెక్టు కోసం ఉపయోగించబోతోంది రేవంత్ సర్కార్. ఈ సోలార్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును అమ్మడం ద్వారా మహిళా సంఘాలకు గణనీయమైన ఆదాయం లభిస్తుందన్నది రేవంత్ సర్కార్ భావనగా తెలుస్తోంది. 1 మెగావాట్ సోలార్ ప్లాంట్ సంవత్సరానికి సుమారు 30 లక్షల ఆదాయాన్ని అందించగలదని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ పథకం ఇందిరా మహిళా శక్తి స్కీమ్తో అనుసంధానించి ఉంది. ఇది మహిళలకు ఆర్థిక స్వాతంత్రం, నైపుణ్య శిక్షణను అందించడంపై దృష్టి సారిస్తుంది. ఈ కార్యక్రమం కింద పాఠశాల యూనిఫామ్స్ను కుట్టడం, మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు వంటి ఇతర వ్యాపార అవకాశాలను కూడా ప్రభుత్వం మహిళలకు అందిస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అలాగే ఇతర మంత్రులు ఈ పథకాన్ని వేగవంతం చేయడానికి జిల్లా కలెక్టర్లతో సమావేశాలు నిర్వహిస్తూ వస్తోంది. టెండర్లను త్వరలోనే ఖరారు చేయబోతున్నట్లుగా కూడా పక్కా సమాచారం ఉంది. భూమి కేటాయింపు, రుణ సౌకర్యాలను సులభతరం చేయడానికి అధికారులు బ్యాంకర్లతో సమన్వయం చేస్తున్నారు. ఈ పథకం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా తెలంగాణలో పర్యావరణ అనుకూల శక్తి ఉత్పత్తిని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తద్వారా తెలంగాణలో వాయు కాలుష్యం తగ్గే అవకాశాలు మెరుగవుతాయని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఇక అదే సమయంలో సోలార్ పవర్ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దూసుకువెళ్లే అవకాశాలు మెరుగవుతాయని కూడా అంచనా వేస్తున్నారు నిపుణులు. ప్రజలు కూడా
తమ ఇళ్లపై సోలార్ పవర్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి చూపే అవకాశం కూడా కలుగుతుందని రేవంత్ సర్కార్ యోచిస్తోంది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సోలార్ పవర్ను ప్రోత్సహించే అవకాశం కలుగుతున్నట్లుగా అవుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.